ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం వేగవంతం చేసింది. రాత్రి నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ ఆ నివేదికను సిఈసికి ఇచ్చే అవకాశం ఉంది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన 13 మంది అధికారులతో కూడిన సిట్ పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించింది. మాచర్ల, గురజాల, నర్సారావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం దర్యాప్తు చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెండో రోజు సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగింది. కారంపూడిలో పర్యటించిన సిట్ బృందం పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, కారంపూడి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారంపూడి సిఐ నారాయణస్వామి నుంచి ఈ వివరాలు తెలుసుకున్న సిట్ బృందం టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై ఆరా తీసింది. మరోవైపు నర్సారావుపేటలో రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టింది సిట్ బృందం. సిట్ బృందం అధికారులకు ఫిర్యాదు చేశారు. మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి రూరల్ సిఐ మీసాల రాంబాబుపై సిట్ అధికారులకు కంప్లైంట్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి ఘటనపైన సిట్ విచారణ చేపట్టింది. చంద్రగిరి మండలం కూచుబారిపల్లిలో పర్యటించిన సిట్ అధికారులు గొడవలపై పలువురు గ్రామస్తులతో మాట్లాడారు. అటు కూచుబారిపల్లిలో ధ్వంసమైన వైసీపీ నేత కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. ఆ రాత్రి గొడవల్లో దగ్ధమైన వాహనాలను పరిశీలించారు. అంతకుముందు ఉదయం తిరుపతి పద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ప్రాంతంలో సిట్ అధికారులు పర్యటించారు. పులివర్తి నానిపై దాడికి ఉపయోగించిన కత్తులు, రాడ్లు, ఇతర మారణాయుధాలు పరిశీలించారు. దాడి జరిగిన ప్రాంతంలో సీన్ రీక్రియేషన్ చేసింది సిట్ బృందం. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లపై సిట్ బృందం విచారణ చేపట్టింది. ఏసీపీ డీఎస్పీ శ్రీనివాసరావు, మరో డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ భూషణ్ నేతృత్వంలోని సిట్ అధికారులు తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఘర్షణకు సంబంధించి సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తారు. తాడిపత్రిలో సిట్ అధికారులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో వైసీపీ లీగల్ సెల్ సభ్యులు కలిశారు. తమ ఇంట్లో పోలీసులు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను సిట్ అధికారులకు ఇచ్చారు.